తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మొదటిగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే హైకోర్టులో ప్రారంభమైన గ్రూప్ 1 కేసు వాదనలు. వరుసగా రెండో రోజు కూడా తెలంగాణ గ్రూప్ 1 మీద ఉన్నటువంటి కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సెలెక్ట్ క్యాండిడేట్స్ లేదా టీజీపీఎస్సీ తరపున హాజరైన ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ గారు. సో మనం గత వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భారతదేశంలోనే ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించే అవకాశం ఉంటుందని, సో అందులో భాగంగానే సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ గారి కేసుని ఇవాళ ధర్మాసనం ముందు వారి యొక్క వాదనలు వినిపించబోతున్నారు. సో అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపు 11 నుంచి 11:30 మధ్యలో ఇవాళ ఈ కేసు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతం గోపాల్ శంకర్ నారాయణ గారు వారి యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సో వారు కూడా యాస్టీస్గా ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు చెప్పారో అదే పాయింట్స్ని కొనసాగిస్తున్నారు. బట్ వీళ్ళు చాలా సీనియర్ న్యాయవాదులు కాబట్టి వీరి యొక్క వాదన అనేది చాలా కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద ఉంటుంది. అంటే వాళ్ళు ఆర్టికల్స్ మీద కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి కేసులు కానీ, చాలా సీనియర్ కౌన్సిల్ మరి చాలా ప్రముఖ న్యాయవాది కాబట్టి డెఫినెట్గా వీళ్ళ వాదన అనేది కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక పాలిటీ బుక్ కనుక మీరు చూస్తే ఎలా ఉంటుందో వీరి యొక్క వాదనలు కూడా చాలా బలంగా ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఎందుకంటే మీరు అందరూ కూడా చూడొచ్చు, ప్రముఖ న్యాయవాది మొన్న రీసెంట్గానే ఒక కేసులో వీరి యొక్క వాదనలు కూడా దేశవ్యాప్తంగా అందరు విన్నారు. ఒక మతపరమైనటువంటి దానికి ఒక ఆఫీసర్ వెళ్ళినప్పుడు అతన్ని వాళ్ళ నుంచి టర్మినేట్ చేస్తే దాన్ని అప్పీల్ చేయడానికి వీళ్ళు మన ఈ సీనియర్ కౌన్సిల్ ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ప్రముఖ న్యాయవాది గారు ఈ కేసుని వాదించడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సిజే సూర్యకాంత్ గారు ఈ కేసుని చూడడం జరిగింది. సో ఆ విధంగా మరొకసారి ఈ యొక్క ప్రముఖ న్యాయవాది గారు మళ్ళీ దేశవ్యాప్తంగా వార్తల్లో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా సీనియర్ కౌన్సిల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి తెలంగాణ గ్రూప్ 1 కేసుని మరి ఏ విధంగా ఎటు వెళ్తుందో అన్నది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గారు వారి యొక్క వాదనలు సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు వినిపించారు. మరి ఇప్పుడు ఈ సీనియర్ కౌన్సిల్ గారు ఏ విధంగా ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలను కానీ లేకపోతే ఏ విధంగా మరి చెప్పదలుచుకున్నారన్నది కూడా వేచి చూడాలి. సో ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఒకసారి మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత వాదనలో జరిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఏదేమైనా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఇలా వరుసగా కేసుని వినడం అనేది ఒక రకంగా శుభ సూచిక అని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నట్టు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.